హలో, నా పేరు సునీత. నేను గత కొంతకాలంగా యూకేలో ఉంటున్నాను. రీసెంట్గా ఒక కోవిడ్ టైం నుంచి కొంచెం ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇండియాలోనే ఎక్కువగా తిరుగుతున్నానండి. రీలొకేట్ అయ్యాము. సో ఈ క్రమంలో నేను చాలా మటుకు చాలా ప్రభుత్వ ఆఫీసులు కానీ ఇంకా చాలామందితో ఇంటరాక్ట్ చేశాను. చాలామంది పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగులతో కూడా నేను కలవడం జరిగింది. సో నాకు ఆ టైంలో కొంచెం ఇంట్రెస్ట్ కలిగిందనమాట జగన్ అన్న ప్రభుత్వం గురించి. సో నేను కొంచెం ఇన్డెప్త్గా ఆలోచిస్తూ చూస్తూ ఉన్నప్పుడు నాకు ఈ నవరత్నాల పథకాల గురించి కానీ కొంతమంది ప్రజలతో కూడా నేను మాట్లాడాను. అంటే నాకు ఆ కంపారిజన్ అనుకోండి, ఏదన్నా ఇప్పుడు అక్కడ ఎలా పనులు జరిగాయి, ఇక్కడ ఎలా జరుగుతున్నాయి. అఫ్కోర్స్ నేను ఇండియాలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ జరిగినట్టు ఇక్కడ సిస్టమ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా, ఒకప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు సిస్టమ్ ఎలా ఉన్నింది, ఇప్పటికి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయా, డెవలప్మెంట్స్ వచ్చాయా. ప్లస్ ప్రభుత్వం వైజ్ కూడా జగనన్న ఈజ్ అ లెజెండరీ లీడర్. ద వే హీ హ్యాస్ బ్రాట్ అప్ ఆల్ ద బెనిఫిట్స్ టు ద పీపుల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. లైక్ వాలంటీర్స్ని పెట్టి వాళ్ళకే వెళ్ళి ఇవ్వడం అనేది, నడవలేని వాళ్ళకి వాళ్ళ చేతులకే ఇచ్చేయడం అనేది, నవరత్నాల్లో ప్రతి ఒక్క పథకం కూడా అద్భుతమేనండి. ప్రతి పథకము కూడా అద్భుతమే. సో అవన్నీ అందరికీ రీచ్ అయ్యాయా అనే దాన్ని మనము గమనిస్తూ నేను చాలామందితో మాట్లాడానండి. బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను ఒక నాకు బాగా గుర్తుండిపోయి బాగా ఆశ్చర్యం అనిపించి హ్యాపీగా అనిపించింది ఏంటంటే, నిజంగా దొరుకుతున్నాయా, వీళ్ళకి నిజంగా వెళ్తున్నాయా అన్న డౌట్ అయితే అందరికీ ఉంటుంది. సో నేను ఒక ఆటో అతనితో మాట్లాడానండి. మాట్లాడినప్పుడు ఆయన తన చిన్న పాపకి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. మనలాంటి అంటే జనరల్గా మనం అంత చంటి బిడ్డలకి విన్నప్పుడు మనం వినటానికి కూడా భయపడేంత పెద్ద ఆపరేషన్ ఆ పాపకు ఆపరేషన్ అయ్యే ఖర్చులు అన్నీ కూడా ఫ్రీగా, ఒక 10 lakhs వర్త్ ఆపరేషన్ ఫ్రీగా చేసి మళ్ళీ ఒక డివైస్ ఇచ్చారంట. అది కూడా ఒక 9 lakhs, అది కూడా ఫ్రీగా ఇచ్చారు. సో నాకేమనిపించిందంటే, చూడండి, నాకు చిన్న ఆపరేషన్ జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, పెయిన్ ఈజ్ ఫర్ ఎనీవన్. లైక్ డబ్బున్నోడా, పేదోడా, ఉన్నోడా అనేది ఏముండదు తేడా వాటికి. జబ్బు ఎవరికైనా ఒకటే, పెయిన్ ఎవరికైనా ఒకటే. సో ట్రీట్మెంట్ కూడా ఎవరికైనా ఒకటే అనే లోగోని తీసుకొచ్చారు చూసా, అది అద్భుతం అండి. రాజశేఖర రెడ్డి గారు తెచ్చినప్పుడు ఒక క్యాప్ పెట్టారేమో ఇంత అని, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా కొంత క్యాప్ ఉండింది. కానీ జగనన్న ఇచ్చిన అంత పెద్ద మొత్తం అనేది ఇట్స్ అ వండర్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం అలా కంపేర్ చేసుకుంటూ పోతే వరల్డ్లో ఎక్కడా కూడా చేయట్లేదు అంత బాగా. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ యుఎస్లో కూడా ఇట్ ఈజ్ ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళకి ప్రైవేటైజేషన్ ఉంది. ఇప్పుడు యూకేలోకి వెళ్తే కూడా అఫ్కోర్స్ అది ఫ్రీ అయినా అందరూ కూడా ట్యాక్స్ కట్టాలి, దానికి తగ్గట్టుగా కడుతూనే ఉంటారు. కానీ ఇండియాలో ప్రతి పేదవాడికి కూడా అది అందుబాటులో ఉండడం అనేది, ఇంత మంచి వైద్యం, అంత బెస్ట్ ప్రైవేట్ వాటిల్లో వచ్చే వైద్యం అనేది చాలా గ్రేట్ అనే మనం చెప్పుకోవాలి. కానీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారు ప్రతి ఒక్కటి. ఇప్పుడు పెన్షన్ వరకు కూడా ఒకప్పుడు అంటే మీరు ఇచ్చింది 3,000, అది వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు కూడా. కానీ మర్చిపోతారు అని కూడా అనొచ్చు. ఇంకా వేరే ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఇస్తుంది అనొచ్చు. కానీ ఈ ప్రభుత్వము ప్రతి ఒక్కరి చేతికి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కదా. అది ఎందుకు, ఆ సపోర్ట్ ఎందుకు ఆయనకు దొరకలేదు అనే ప్రశ్నలు అందరికీ ఉన్నాయండి. అందరూ కూడా అదే చెప్తున్నారు, కనెక్టివిటీ లేదు ప్రజలకి, ఎమ్మెల్యేలకి మధ్య కానీ, మినిస్టర్లకి మధ్య కానీ, వాళ్ళకు కూడా ర్యాపో సరిగ్గా లేదు అని. చాలా కనెక్టివిటీనే మెయిన్ ఇష్యూ అండి ఇక్కడ. బట్ స్టిల్ ఎందుకు ప్రజలు మర్చిపోయారు? కనెక్టివిటీ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్క ప్రజలకి కూడా చేరే ఉంటుంది. కానీ ఎందుకు మర్చిపోయారు? ఆ లాజిక్ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎందుకు ఆలోచించాలి? ఈరోజు ఈ ప్రభుత్వము ఇన్ని పథకాలు ఇస్తుంది, రేపు వచ్చే ప్రభుత్వం ఇంకేమిస్తుందో. ఆల్రెడీ ఈయన ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు. వీళ్ళు ఇచ్చే పథకాల గురించి గెలిచి అప్పుడే ఫోటోలు ఫాస్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తీసేసుకుంటున్నారు ప్రజలు.
ఇంకేమిస్తారు అని చెప్పి ఆలోచనలోకి ప్రజలు వెళ్ళిపోయారు. సో ఏ ప్రభుత్వమైనా పథకాల మించి పథకాలు, నువ్వు ఇది ఇస్తే నేను డబుల్ ఇస్తాను అనడం కంటే కూడా ఈ ప్రజలు ఇవి అడిగే అవసరం లేకుండా వాళ్ళకి ఏ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు అనే దాని గురించి ఆలోచించడం బెటర్ అనిపిస్తుంది. అభివృద్ధి తీసుకురావడం బెటరు. ప్రభుత్వ ఆఫీసులలో ఎలా వర్క్ చేస్తున్నారు, ప్రభుత్వ స్కూల్స్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఇంకా డెవలప్ చేయగలిగే సెక్టర్ ఉంది. రోడ్ సిస్టమ్ కానీ ఈ ఈ ఈ ఒక్క మనం ఇది చూస్తే తప్పించి ఏ సిస్టమ్ మారిందండి, ఏ సిస్టమ్ మారింది? ప్రభుత్వ ఆఫీసులలో మీరు వెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, కలెక్టర్ ఆఫీస్ చూడండి, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ చూడండి, వాటి పరిస్థితులు చూడండి, అక్కడ ఉద్యోగం జరిగే పనితీరు చూడండి. ఈ ప్రతి అంటే నేను ఒక ప్రదేశంలో ఒక ప్లేస్లో ఒక ఎంప్లాయీనో ఒకరినో అక్కడ చెప్పట్లేదండి, సిస్టమ్నే చెప్తున్నాను. సిస్టమ్నే చూడండి. ఎందుకంటే సిస్టమ్ మారితే ప్రజలు ఆటోమేటిక్గా మారుతారండి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజలే, వాళ్ళు కూడా మనుషులే. ఇఫ్ ద సిస్టమ్ చేంజెస్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సో ఆ సిస్టమ్ ఎలా మారాలి అనేది ఆలోచించట్లేదేమో. ఆటోమేటిక్గా ప్రజలకి ఆ మైండ్ సెట్ అనేది వచ్చేస్తుంది, ఇలాగే జరగాలి, ఇలాగే జరగాలి, ఆ డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. అట్లీస్ట్ ఇఫ్ నాట్ నౌ, ఇన్ ద నెక్స్ట్ 5-10 yearsకి అది మనం చూస్తాము. సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని ఇది చెప్తున్నాను. ఇంకొకటి మనం ఆలోచిస్తే ఏమనిపించిందంటే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఓడిపోవడానికి ఇంకో ముఖ్య కారణం కూడా నాకు అనిపించేది ఏంటంటే, ఇది తాబేలు కుందేలు కథ చెప్తారు కదా, ఆ కథలో ఎలా అయితే ఉంటుందో ఈ కుందేల్లాగా వీళ్ళు రిలాక్స్ అయిపోయారు, తాబేల్లాగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్ళిపోయింది అనిపించింది. ఏంటి కూటమిలో అందరినీ చేర్చుకోవడం కానీ, అందరితో కలిసిపోవడం కానీ, అన్ని పార్టీస్ కలవడం కానీ, ప్రచారం కూడా ఒక 2-3 years నుంచి కూడా వాళ్ళు ఎక్కువగా కనిపించారు జనాలలో. వాళ్ళ పథకాల గురించి వాళ్ళు ఏం తీసుకొస్తారో చెప్పేదానికంటే, మీ పథకాలు తప్పు, మీ వైఎస్ఆర్సీపీ పథకాల మీద నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గురించి కానీ నెగిటివ్ ప్రొపగాండా చేయడంలో వాళ్ళు గెలిచారు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పుకునే దానికంటే మీ పథకాల గురించి వ్యతిరేకత వాళ్ళు చెప్పడం ఎక్కువైపోయింది. మీరు మీ పథకాల గురించి కానీ, మీ డెవలప్మెంట్స్ గురించి కానీ, మీ గవర్నమెంట్ గురించి కానీ, మీ ఎమ్మెల్యేస్ కానీ, మీ లీడర్స్ కానీ జనాలలోకి మంచి చెప్పడం కంటే కూడా వాళ్ళు యాక్టివ్గా చెప్పారేమో ఈ గత 2-3 yearsగా అనిపించింది నాకు. అది ఆ కోణం నుంచి కూడా విఫలమయ్యారనిపించింది. ఎందుకంటే మనం ఎంత మంచి చేస్తున్నామో కొంతమందికి మనం చేసే మంచి వాళ్ళకి అర్థం కాని వాళ్ళు ఉంటారు ప్రజలలో. వాడు డబ్బున్నవాడా లేనివాడా, చదువున్నవాడా చదువు లేనివాడా అనే దాన్ని కాదండి. అది ఏది కాకపోయినా కొంతమందికి ఆలోచన శక్తి అనేది దేవుడిస్తాడు, కొందరికి ఇవ్వరండి. మనకు వస్తుంది వెళ్ళిపోతుంది, వీళ్ళు వెళ్ళిపోతే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు ఇస్తారు. ఇప్పుడు వస్తుందా తీసుకుందాం, ఇంకొకరు వస్తే ఇంకోటి ఏదో ఇస్తాడు, ఈయనే ఉంటాడా, ఈయనే ఎప్పటికి ఇస్తాడా అనే ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే కొన్ని వీడియోస్ నేను శ్రీదేవి అనే ఆవిడ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆమె వెళ్ళి హెల్ప్ చేస్తున్నప్పుడు చాలా వీడియోస్లో మనం గమనిస్తాను. నేను చాలా వీడియోస్ ఆవిడ కూడా చూశాను. అందులో చాలామంది లేడీస్ ఏమంటారంటే, నువ్వేదో ప్రభుత్వ ఆఫీస్ నుంచి వచ్చి ఇచ్చేళ్తున్నావు అంటే, ఇలా వచ్చి ఇచ్చేళ్తుంటారు, ఎలక్షన్స్ టైంలో వస్తారు ఇస్తారు, లేకపోతే ఇలా వస్తారు ఇచ్చి వెళ్ళిపోతుంటారు. సో వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చినా కూడా ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఇచ్చేళ్తారు. ప్రభుత్వము అంటే ఎప్పటికీ ఈయన అలాగే ఉండిపోతాడు, అలాగే వస్తాయి అని తీసేసుకున్నారు వాళ్ళు. ఇది ఒక గవర్నమెంటు, జగనన్న అనే ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అంటే వైఎస్ఆర్సీపీ సీఎం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగనన్న సీఎం లాగా ఉన్నంత వరకే మనకి ఈ పథకాలు వస్తాయి. ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్ ఆ తర్వాత తీసుకుంటూ వేరే వాళ్ళు వస్తే అలా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ కూడా ఈయననే గెలిపించాలి అనే మాటని ప్రజల వరకు తీసుకెళ్ళలేకపోయారేమో అనిపిస్తుంది. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఒక్క కోణం నుంచే ఒక్కటే క్రైటీరియాలో మనం ఒకటే దాంట్లో గెలవాలి అంటే ఏ ప్రభుత్వమైనా గెలవదండి. ఇంకా చాలా చాలా డెవలప్మెంట్స్ గురించి కూడా మీరు మాట్లాడి ఉండాల్సింది, చేసి ఉండొచ్చు, కానీ మాట్లాడారా దాని గురించి, ప్రజలలోకి వెళ్ళిందా
అనేది కూడా ఒక ఇది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది ల్యాండ్ టైటిలింగ్ అంటే బిగ్ ఇష్యూ అండి. అది ప్రజలకు రీచ్ అవ్వడమే చాలా డిఫరెంట్గా రీచ్ అయ్యింది. సో ప్రతి ఒక్కరికి దాని మీద వందల డౌట్లు ఉన్నాయి. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి భయం. ఇప్పుడు అది మాట్లాడాలంటే కూడా భయం నాకు. అంత స్టేజ్లో ప్రతి ఒక్కరూ ఉన్నారు. మనం ఎన్ని చూసినా, ఎంత దాని గురించి మనం చదివినా, ఎంత ఆలోచించినా, ఎన్ని వీడియోస్ చూసినా, మళ్ళీ స్టిల్ దెర్ ఈస్ నో క్లారిటీ ఫర్ ఇట్. సో క్లారిటీ కూడా ఇవ్వలేదేమో దాని గురించి. సో ప్రతి ఒక్కరికి ఆ భయం అయితే ఉంటుంది. సో లో వర్గం ఇప్పుడు మీరు బీదవాడికి, పేదవాడికి హెల్ప్ చేశానన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఓట్స్ మీరు తెచ్చుకోలేకపోయారు. ఎందుకంటే దెర్ ఈజ్ నో కనెక్టివిటీ. కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలేకపోయారా, లేకపోతే ఇంకొక విధంగా విఫలమయ్యారు. మిడిల్ క్లాస్ ఓట్స్ అనేది మిడిల్ క్లాస్ ప్రజలకు ఏం చేశారండి? ఏ ప్రభుత్వం వచ్చినా లేనివాడికో ఉన్నవాడికోనే గెలుస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటి? దాని మీద ఈ 35 to 45, 50 ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ల్యాండ్ టైటిలింగ్ అనేది బాగా ఎఫెక్ట్ పడుతుందండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్లస్ ఈ ఏజ్లో వాళ్ళు సెటిల్మెంట్ కావాలనుకున్న వాళ్ళందరికీ దిస్ ఇస్ గోయింగ్ టు ఎఫెక్ట్. అఫ్కోర్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ మైండ్ సెట్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ చాలా చాలా ఘోరంగా అది దెబ్బ కొట్టింది అనే చెప్పాలి. ఎందుకంటే దెర్ ఇస్ నో క్లారిటీ. ఎందుకు వచ్చిందిలే మనకి, మళ్ళీ ఏమవుతుందో ఏమో, ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అనే ఆలోచన కూడా వచ్చింది.